అంటే యాక్చువల్గా కా అనే సినిమాతో ఇప్పుడు కిరణ్ అబ్బవరం కెరీర్ చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో అవునన్నా కాదన్నా కాకముందు కా తర్వాత అన్నట్టే ఉంది కదా. కా అనేది మీరు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్, దానికి ఎంత కష్టపడ్డారో అదంతా చూసాము. బట్ ఆఫ్టర్ కా వచ్చే సినిమా ఒక ఎలా ఉండాలని మీరు అనుకున్నారు? అది పర్ఫెక్ట్ దిల్రుబాలానే ఉండాలని అనుకున్నారా, లేకపోతే అది హ్యాపెనింగ్? అది ఇట్స్ హ్యాపెనింగ్. అంటే దిల్రుబా ముందు వచ్చి కా అన్నది ప్లానింగ్లో ఉండే. దిల్రుబా చేసేసి తర్వాత కా రిలీజ్ చేద్దాం అనేది ముందు అనుకున్న థింగ్ అది. సో దిల్రుబా కొంచెం డిలే అవ్వడం వల్ల, సోకాల్ రీజన్స్ వల్ల కా ముందు వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. నో రిగ్రెట్స్ అన్న. రిగ్రెట్స్ లేవు, బట్ రీజన్స్ ఏంటి? అంటే ఈ సినిమా కొంచెం మ్యాంగ్లూర్లో షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేసే టైంకి నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ డేట్స్ క్లాషెస్ వచ్చాయి. అవైలబిలిటీ లేరు వాళ్ళు. వేరే వేరే సినిమాలకి కమిట్ అయిపోయారు. వాళ్ళు రావడము మళ్ళీ కంటిన్యూస్గా 30 days షూట్ చేయాలంటే మాకు 6 months పట్టిపోయింది అందరు డేట్స్ అనేది దొరకడానికి. అంటే మరి మీరు చూపించిన ట్రైలర్లో కానీ అక్కడ కానీ అంటే కాంబినేషన్ అన్న ఆర్టిస్టులు ఎవరు కనిపించలేదంటే మీ ఎంతవరకు థీమ్ మీద వెళ్ళారు కదా? అంటే లేదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి, మేము రివీల్ చేయలేదు. దాచుంచాం మీకు సినిమాలో సినిమాలో అది చూపించాలని. బికాస్ లాట్ ఆఫ్ యాక్షన్ కదన్నా, యాక్షన్ ఉంది, రిమైనింగ్ దెర్ ఆర్ మెనీ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉన్నారనమాట. సత్యాన్ ఉన్నాడు. నా మొత్తం కంప్లీట్ సినిమా త్రూ అవుట్ ఫన్ ఉంటుంది సత్య అన్నది. గెటప్ సీను అని ఉన్నాడు. బట్ అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాచరు జనరల్గా. అంటే ఎందుకంటే సినిమాని అట్రాక్ట్ చేసేది ట్రైలరే కాబట్టి ట్రైలర్లో ఒక షాట్ అన్న వేస్తారు. సత్యాన్న దేశం ట్రైలర్ ఇనిషియల్ ఓపెన్ అవడమే సత్యాన్నతో ఓపెన్ అవుతుంది. గెటప్ సీన్ అన్నది రివీల్ చేయలేదు, విలన్ని రివీల్ చేయలేదు. దెర్ ఆర్ ఇంకా థియేటర్లో వాళ్ళని రివీల్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే అంటే కాకి ముందు కా తర్వాత మీరు కథలించుకునే తీరులో వచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడున్న దానికి ఇప్పుడు ఇంతకుముందు 2021లో మన సెలెక్షన్ ఒకలా ఉండేది. ఎందుకంటే అరే ఈ సినిమా చేస్తే వర్కౌట్ అవుద్ది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మనము కథ వినగానే కొన్ని ఎలిమెంట్స్ విని వర్కౌట్ అయిపోతాయి ఎలిమెంట్స్ అని ఎగ్జైట్ అయిపోతాం. అలా సెట్స్ పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సినారియో ఆడియన్ జడ్జింగ్ ఫ్యాక్టర్ మారిపోయింది. వాడికి బెస్ట్ ఇస్తే కానీ ఆడియన్కి మనల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు టికెట్ కానీ వాళ్ళు టైం స్పెండ్ చేసి వచ్చిన సినారియోలో ద బెస్టే చూపించాలి. ఇప్పుడు అన్ని కేర్ తీసుకుంటున్నాం, ఏది మిస్ అవ్వకున్నా ఈ సినిమా ఈ కథకి ఈ జోనర్కి మనం ఎలాంటివన్నీ కంప్లీట్గా ఒక ప్యాకేజ్లో పెట్టచ్చు అని టైం స్పెండ్ చేసి కొంచెం డైరెక్టర్స్తో వర్క్ చేసే సెట్స్ పైకి వెళ్తున్నాం. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలు మీరు అంటే కొన్ని ఎలిమెంట్స్ నమ్ముకుని వెళ్ళిపోయిన అంటున్నారు కదా, అంటే ఇప్పుడు పూర్తిగా కథని నమ్ముకుని కథాబలంతో వెళ్తున్నారా లేదంటే అనుకోవచ్చా? అంటే ఎలిమెంట్స్ అంటేనా స్టిల్ ఐ బిలీవ్ స్టోరీ అంత ఇంపార్టెంటో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అన్నది అంత ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. కానీ తీసే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కథ ఒకటి అనుకున్నప్పుడు మేకింగ్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం కానీ ఇప్పుడు మారిపోయింది. ఎక్కడైనా చిన్న ఓల్డ్ స్టైల్ పడుతుంటే రొటీన్ కొట్టేస్తుంది. అది మ్యూజికల్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. సో ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను.